దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలకు నిగ్వా సార్వజనిక యూత్ తరపున ఘన సన్మానం. వివరాలకెళ్తే నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జోరుదారుగా జరుపుకుంటారు. అందులో భాగంగా మహాదేవ్ మందిర్ ఆలయ కమిటీ అధ్యక్షుడైన కొత్తగా ఏర్పడిన రమేష్ రెడ్డి గారిని సన్మానించి ప్రతి ఒక్కరూ తనను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క దాతలకు సన్మానించారు. అలాగే రాబోయే ఎలక్షన్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎవరైతే ఊరిని బాగు చేస్తే వాళ్ళకే మా మద్దతని తెలపడం జరిగింది. రమేష్ రెడ్డి గారు మహాదేవ్ మందిర్ కమిటీ చైర్మన్ గారికి సన్మానం చేయడం జరిగింది దుర్గామాత తరఫున. సీను అంబాదాస్ సార్ మెడల్ మాది నువ్వే శంకర్ అన్నకి శంకర్ అన్న నూరా శీతల్ మామకి దాదా తను చేసినాక భవానీ మాతాకి ఇగో కాకాకి నారాయణ కాకాకి చేద్దాం, ఇక లైన్తోనే చేద్దాం కదా. ఇక సాయి సాయి ఇద్దా అది పురుషోత్తం దస్ తీసుకో తీసుకో. లక్ష్మణ్కి లక్ష్మణ్ ప్రవీణ్ రవికి రవి స్టార్టింగ్ చేసి కొన్ని వేయించిన ఇక్కడ ఇక్కడ పక్కన ఈయన వేసి Sino? Sanju. Dah. Now. Sai. Ali, sweet boxing. नाम जो sweet boxing. शाम के लिए शाम हो गया शाम इतना बोलता था आओ
ఏ తాత నీకే ఇప్పుడు నీదే ఉన్నది నాగరాజానికి మహారాజ్ స్వీట్ బాక్స్ ఇంకోటి అన్న ఇప్పుడు ఉన్నాడు నేనే ఆ పార్టీ అంటే ఎవరు రామ్దాస్ మయ్యాడు ఉన్నాడు మయ్యాడు ఇంకోటి కూతాడారా ఏలే ఉన్నలు అందరూ ఉన్నాను పెద్ద మనిషి దాకా ఇట్లా ముంగట లేదు రాములు దో కూడా రా ఇటు దగ్గర మనిషికి దూరం రాములు దా నువ్వు రావే నువ్వు కూడా దాతావు 25 కిలో కట్ట ఇచ్చిండు బా దా నువ్వు చేసినాక వేస్తావా సుమారు దాల్కే బాస్ అరే రాదా సాయి भवानी माता की जय। बोलो भवानी माता की జై మాతాజీ రమకాంత్ మాట్లాడాలి కొంచెం ఏమన్నా అంటే టెంపుల్ గురించి అక్కడ నుంచి మాట్లాడు విఠల్ విఠల్ నిలబడు అదే వాళ్ళిద్దరు బాయ్ మనమే ఉన్నాం జై బాయ్ మనమే ఉన్నాం లక్ష్మణ్ నువ్వు రాములు 2 డబ్బాలు ఇవి ఇంకో డబ్బా లిస్ట్ చేసిన నేను రాత్రి ఇక ఆదాము నిద్ర ఏం లేవు ఓం నమ శివ దుర్గా భవానీ మాతాకి జై. నాకు 2 సంవత్సరాల వరకు మందిర కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో మేము ఫస్ట్ హనుమాన్ మందిర్ మూర్తులు ఒకటి ఫంక్షన్లు కట్టాలని అనుకుంటున్నాము. మా కమిటీ మెంబర్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, అందరూ కలిసి పనిచేద్దామని. అలాగే ఎవరైనా డోనర్స్ గా ఉంటే కూడా మీరేమన్నా మందిరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు. ఈరోజు మన నిఘా గ్రామంలో నగరేశ్వర ఆలయంలో ప్రస్తుతం మొన్న వారం రోజుల క్రితం ఆలయ కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి మరి సభ్యులకు మా గ్రామ మిత్రులందరికీ సౌహృదయంగా నమస్కరిస్తూ, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఎన్నిక కావడం మొదలే ఇక్కడ పక్క ఖాళీ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫంక్షన్ హాల్ నిర్వహించడానికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ద్వారా కానీ, ఎంపీ ద్వారా కానీ, ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా కానీ
అందరి సమిష్టి కృషితో గ్రామాభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైనా ఉత్సాహకులు మంచి వర్కర్ని చూసి ఎన్నుకోవాలా. ఎందుకంటే మన గ్రామ పూర్వ వైభవం పూర్తిగా కోల్పోయింది. ఎటు చూసినా సిటీ అవుట్స్కట్ లెక్క ఊరు తయారైంది. బాధ అనిపిస్తున్నది మాకు. ఎందుకంటే మేము సోకుల రాజకీయం చేసినాం, స్వార్థం కోసం రాజకీయం ఎప్పుడు చేయలే. అందుకోసం ఎవరైనా ఎన్నుకోండి, మంచి వ్యక్తి చూసి ఎన్నుకోండి, గ్రామాభివృద్ధికి పాల్గొండి. బయట వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే మాకు నామూషి అనిపిస్తున్నది. నిగ్వా ఆరేపై మీ ఊరు ఎట్లా అయిపోయిందంటే బాధ అనిపిస్తున్నది, కలకల అనిపిస్తున్నది. ఏం చేద్దాం, వాతావరణం అట్లున్నది. కావున దయచేసి ఇప్పుడన్నా అందరూ కలిసి మంచి అభ్యర్థులు ఎన్నుకొని గ్రామాభివృద్ధి సహకారం కోరుకుంటూ జై హింద్, జై భవాని. ముందుగా గ్రామ ప్రజలకు, మరి ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ప్రతి సంవత్సరము విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ దుర్గామాతది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరిగినది. ఈ విగ్రహ ప్రతిష్టాపన రోజు బయట ఉన్న వ్యక్తులు కానీ, ఊరికి సంబంధించిన వాళ్ళందరూ, బయట ఉన్న వాళ్ళందరూ ఈ దసరా రోజు వచ్చి 2 రోజుల ముందుగా ఈ విగ్రహ ప్రతిష్టాపనకు బండారాలు చాలా విజయవంతంగా చేస్తారు అందరూ. మరియు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకరు మంచి భావనతో ఉంటారు, మరియు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఈ దుర్గామాతకి చాలా కఠిన నియమాలతో ఉపవాస దీక్ష విధిస్తారు. ప్రజలు బాగుండాలి, ఊరు బాగుండాలి అని చెప్పేసి మన ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వారికి తోచినంతగా ఊరు వాళ్ళు ఏదున్నా సరే సాయం చేయడానికి ముందుకొస్తారు. అలాగే ఈ మధ్య ఏర్పడిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్న గారు చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. ఊరికి ఇక్కడ కళ్యాణ మండపం అలాంటిది లేదు, అందరూ దూర ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్నారు. దానివల్ల చాలా కష్టమవుతుంది. అక్కడ ఉన్న పనులు కానీ ఏవైనా కానీ చాలా కష్టంతో కూడుకున్నది. అన్న ముందుకు అడిగేసి 4,21,000 డొనేషన్ ఇచ్చారు స్థలం కొరకు. మరి వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అన్న గారికి. మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అన్నట్టుగా, సత్యనారాయణ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. నా వంతుగా నేను కూడా సహాయ సహకారం అందిస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఊరిలో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అందరి బాధ్యత. కాబట్టి అందరూ ఆలోచించి ఎవరు మంచి పని చేస్తారు, ఎవరు కల్మషం లేకుండా ఉంటారు, వాళ్ళని మీరు మళ్ళీ ఒక్కసారి ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మేము కూడా సహకరిస్తాము. జై హింద్. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మా సొంతూరైన నిగ్వా గ్రామంలో భవానీ మాత ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా మా నిగ్వా ఆలయ కమిటీ కొత్తగా నియమించబడ్డ గౌరవ రమేష్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ రాగానే వారు తీసుకున్న కొన్ని విజయవంతమైన కార్యక్రమాలు, ఆలయానికి కొత్తగా ఒక ప్లేస్ని సమకూర్చడము, అట్లాగే గత సంవత్సరం ఒక ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది నిగ్వా శివారులో. అక్కడ కూడా గొప్ప కార్యక్రమాలు వారు సొంతంగా ముందుండి చేయించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మిగతా సభ్యులందరూ, సత్యనారాయణ గారు, శంకర్ గారు, శ్రీ విఠల్ గారు, చాలామంది ఆర్థికంగాను అండ్ వాళ్ళ ప్రత్యక్షంగాను సహకరిస్తూ ఈ నిగ్వాకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం దిశగా అడుగులేస్తున్నారు. మాకు ఎట్లా అంటే చాలా సంవత్సరాలు మేము బయట పోయి రీలోకేట్ అయ్యాము. ఒక అవకాశం దొరుకుతుంది, ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి మా ఊళ్ళో పెద్దలందరినీ కలవడము, మా ఊరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకోవడము, ఇటువంటి అవకాశాలు అనేటివి దసరా టైంలోనే జరుగుతూ ఉంటాయి మాకు. అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇటువంటి సమయంలో. అట్లాగే ఎవరైతే ఇక్కడ నుంచి పోయి రీలోకేట్ అయ్యి మళ్ళీ
అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆర్థికంగా కూడా ఊరిని బలోపేతం చేయడానికి సహకరిస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యనే కొందరు 4-5 మిత్రులు కలిసి ఈ అమ్మవారి రథాన్ని కూడా డొనేట్ చేస్తున్నారని తెలిసింది. చాలా సంతోషకరమైన విషయము. దాదాపుగా 2.5 లక్షల రూపాయలు వెచ్చించి రథాన్ని తయారు చేస్తున్నారని శ్రీనివాస్, సాయినాథ్ అండ్ మిగతా టీం వాళ్ళందరూను. అండ్ ఇటువంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ గా మా గ్రామాభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకునే అవకాశాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మా వంతు ప్రయత్నాలు మేము తప్పకుండా చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ ఇందులో ప్రత్యేకంగా మా మిత్రుడు రాజా గౌడ్ ఎవరైతే ముందుండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయిస్తూ ఉంటాడో అండ్ ఒక 1 మ్యాన్ షో లాగా అందరి సహకారాలు తీసుకుంటూ చేస్తూ ఉంటాడు. అండ్ అతని కుటుంబానికి అంతా గ్రామస్తులకి అమ్మవారి కటాక్షం ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా బయట చేయ, కొంచెం బయట ముందుగా అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు. ఎందుకోసం అంటే దసరా ఉత్సవాలు వచ్చాయంటే ప్రతి గ్రామంలో మనం ఎక్కడ వలసకు వెళ్ళినా మన గ్రామానికి మనం రావాల్సిందే. ఒకటే ఒక పండుగ అంటే అది దసరా పండుగ. అదే పండుగలో నవరాత్రి రావడం నిజంగా చెప్తున్నా 9 రోజులు అంగరంగ వైభవంగా ఒక జాతరను జరుపుకుంటాం. అది దుర్గామాత జాతర. అదేవిధంగా కాకుండా నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగ్వా గ్రామంలో మాకు 2 దుర్గామాతలు, ఇక్కడ ఒక గ్రామంలో ఒకటి, అదే కాకుండా ఎల్లమ్మ గుడి దగ్గర ఒకటి. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడ మనం ఎన్ని ద్వేషాలు ఉన్నా ఎన్ని కోపాలు ఉన్నా అందరూ కలిసి కట్టుగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. మరి అదే కాకుండా కొత్తగా కమిటీ అయిన మా రమేష్ రెడ్డి అన్నకు ప్రత్యేకంగా నా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే తను చేస్తున్న కమిటీలో ఒక మంచి సౌభాగ్యం చేసుకొని తను చేస్తున్న పనులు చాలా బాగా నచ్చుతున్నాయి. అలాగే ఇందాక కూడా చాలా మంది మన సర్పంచ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి యూత్ ఆలోచించి ఒక సర్పంచ్ ని ఇలాంటి కమిటీ వేయాలని నా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఎలాంటి పైసలు లేకుండా 100% మేము ఓటు వేయడానికి రెడీ ఉన్నాం. ఒక యువకుడు కావాలి, పనిచేసేవాడు కావాలి. చాలా మంది మనం చూస్తున్నాము డబ్బు కోసమే సర్పంచ్ వస్తున్నారు, కానీ అందుకే మన ఊరు ఇట్లా డెవలప్మెంట్ కావట్లేదు. దయచేసి ఎవరైతే డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తారో మా మద్దతు వాళ్ళకి ఖచ్చితంగా ఉండబోతుంది. వాళ్ళ కోసం ఒక 10 రోజులు నేను కూడా ప్రచారం చేస్తా. అది ఎవరైనా కానీ పార్టీతో నాకు సంబంధం లేదు. క్యాండిడేట్ ముఖ్యం సత్యం. నా క్యాండిడేట్ చాలా ముఖ్యం, నాకు నిజం చెప్తున్నా కదా. అందుకే మీ అందరికి కూడా ఈ కమిటీ తరఫు నుంచి మరి రాజగౌడ్ అన్న గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఆయన ప్రతి దాంట్లో ఇదే కాదు, ప్రతి దాంట్లో యూత్ వాళ్ళకు మంచి సపోర్ట్ ఇస్తూ, మరి మా రామదాస్ అన్న కావచ్చు, చాలా మంది ఇక్కడ యూత్ ఉన్నారు. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా పాపం ఇది చేసుకుంటూ యూత్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. మరి వాళ్ళకు కూడా మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జై భవానీ మాతాకి, జై భవానీ మాతాకి. चलो सामी पड़े ఇంకా రాలే ఆ సామి వచ్చిందా బాబు కొంచెం మొగలు దాన్ని Yeah.